హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష మధురాని. ఇవాళ ఒక ట్రెడిషనల్ రెసిపీ అనండి. ఇది కూడా మామిడి ఆవు ముక్కలని అంటాం మా సైడు. ఇక్కడ ఏమంటారో నాకైతే తెలీదు. ఇది ఆవకాయలాగైతే నిలవుండదు. 4 రోజులైతే బయట ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక వారం రోజులు ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరే, ఫస్ట్ దీని ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చూపించిన మామిడికాయ మా సైడ్ అయితే కలెక్టర్కాయ అంటారు. ఇటేమంటారో నాకు తెలీదు. సో ఇదేంటంటే చిన్న పులుపు అయితే ఉంటుంది. మనకి బయట ఉప్పు, కారం అన్నీ ఊరేసి అమ్ముతారు కదా, ఆ కాయ అండి. సో ఆ కాయతో పెడితేనే ఈ ఆవు ముక్కలు అయితే బాగుంటుంది. దీనికి టెంకతో సంబంధం లేదు. దీన్ని శుభ్రంగా తెచ్చి కడిగి తుడుచుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన స్టీల్ కప్ ఉంది కదా, దాంతో అయితే 8 కప్పులు మామిడికాయ ముక్కలు కట్ చేసిన ముక్కలు అయ్యాయండి. సో దీనికి కొలత నేనేంటో చెప్తాను. దీనికి ఫస్ట్ ఒక 1/2 కప్ ఆవాలు ఒక జార్లోకి, ఇప్పుడు నేను చూపించిన స్టీల్ కప్పు 1/2 కప్ ఆవాలు, ఒక 1/4 కప్పు ఉప్పు, 10 ఎండుమిరపకాయలు, పసుపు వేసి ముందు మెత్తగా మిక్సీ చేసి మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే, మనం ఏ గిన్నెలోకి అయితే కలుపుతున్నామో ఒక గిన్నె తీసుకొని అందులో ఈ మామిడి ముక్కలన్నీ, కట్ చేసిన మామిడి ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. అందులో ఒక స్పూన్ పచ్చిమెంతులు, ఏం వేయించకూడదండి, పచ్చిమెంతులే వేయాలి. వేసి మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు, ఉప్పు, ఎండుమిరపకాయలు, పసుపు పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ కూడా వేయాలండి. వేసిన తర్వాత ఒక 5-6 స్పూన్లు నూనె, అయితే పచ్చి నూనెనండి, వేసి శుభ్రంగా దీనికి ఒక స్పూన్ పంచదార కానీ లేదా చిన్న బెల్లం ముక్క కానీ, ఇది వేయడం వల్ల ఏంటంటే మామిడికాయలో ఉన్న పులుపు ఈ ఆవఘాటుని రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. నేనైతే వేస్తాను. మీకు వద్దనుకుంటే ఈ బెల్లం కానీ పంచదార కానీ స్కిప్ చేసుకోండి. మీరు ఉదయం 10కి వేసుకుంటే మధ్యాహ్నం లంచ్కి 1కి రెడీ అయిపోతుందండి. ఇది అన్నంలో, వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నూనె వేసుకొని ముక్కలు అద్దుకొని ఆవు పిండి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇది చపాతీ, దోశల్లో కూడా ఈ ఆవు ముక్కలు అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.